మిలియన్ నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి రాజస్థాన్ విష్ణు సమాజ్ ఆదరణి వారు ముఖ్యంగా మేము తెలియజేసిన వెంటనే నేను సైతం ఆదరణ జిల్లా కోసమని వారి దీక్షలో కూర్చోవడం చాలా ఆనందదాయకం. అందులో కాలారాం రోహిత్ 85 సంవత్సరాల వయసులో ఆయన కూర్చున్నానంటే ఇది ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. 80 సంవత్సరాలు ఎవరు అనుకోమైంది. 85 ఇయర్స్లో కూడా నేను సైతం జిల్లా కోసమని ఉన్నటువంటి పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే సోదరులందరూ కూడా ఇంకా మధ్యాహ్న సమయం 10 అట్లా బయటకు వెళ్ళారు. పొద్దుకి దాదాపు 50 నుంచి 100 మంది మీ సంఘీభావం ప్రకటించడం మాకు ముఖ్యంగా ఆదరణ చేసేటటువంటి అందరికీ పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నప్పుడు ఇదేమి మనం సాధిస్తామా లేదా అనేటువంటి డిమాండ్స్ ఉండొచ్చు. కానీ ఈ రోజు అయితే దాదాపు 0 నుంచి 65% అచీవ్మెంట్కి వచ్చాము మనం ఆల్రెడీ. అది త్వరలోనే జిల్లాలు ప్రకటించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇమ్మీడియట్గా జిల్లా ప్రకటించకపోయినా పునర్విభజన జరుగుతుంది. త్వరలో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు పెరుగుతాయి. ఆ సందర్భంగా అయినా ఖచ్చితంగా మనం జిల్లా సాధించుకోవడానికి 100% ఇది ఒక నాంది అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మన శిబిరానికి ఇచ్చేసినటువంటి ఎంపీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి వెంకరెడ్డి గారికి, ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు మోర్తాల చంద్రరావు గారికి, ఎంపీపీఐ నాయకులు అరుణ్ కుమార్ గారికి, యుఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి ఎం తిరుపతి గారు, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ గారు, హరీష్, సందీప్, వేవ్ కుమార్, అఖిల్, నాగరాజు, ఆర్య, వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనం చేసేటువంటి న్యాయమైనటువంటి కోరిక, ప్రజలకు కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఆదోని జిల్లాని కేంద్ర బిందువు అన్ని నియోజకవర్గాలకు, ఆలూరు అయితేనేమి, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికోట అన్ని నియోజకవర్గాలకు కేవలం 30-35 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాం మనం. మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు పరిపాలనా సౌలభ్య దృష్ట్యా ఖచ్చితంగా జిల్లాను చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడి నుంచి మనం కర్నూలుకి వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు, అదే ఉలవల్ల ఉప్పగిరి తీసుకున్నట్టయితే 150 కిలోమీటర్ల దూరం అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఒక పేషెంట్ కర్నూలుకి వెళ్ళాలంటే మార్గంలోనే చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జిల్లా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. భౌగోళికంగా కావచ్చు, జనాభా పరంగా కావచ్చు, రెవెన్యూ పరంగా కావచ్చు. ఎప్పుడో చెన్నై, ముంబై రైల్వే లైన్ దాదాపు 100 సంవత్సరాల క్రితమే మన రైల్వే లైన్ ఉంది. కాబట్టి రవాణా సౌకర్య దృష్ట్యా కావచ్చు, వాణిజ్య పరంగా కావచ్చు, ఏ విధంగా ఆలోచన చేసినా తప్పనిసరిగా అన్ని అర్హతలు కలిగినటువంటి ఆదోని జిల్లాను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము గతంలో నిమ్మల రామానాయుడు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయనకు కూడా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. మిగిలిన ఉపసంఘంలో ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడి ఖచ్చితంగా ఈ సమస్య న్యాయమైనటువంటిది, న్యాయసమ్మతమైనటువంటి కోరికలను తప్పనిసరిగా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అది త్వరలోనే చీఫ్ మినిస్టర్ దగ్గరికి కూడా మేము పోవడానికి ప్రణాళిక రచిస్తున్నాం. బహుశా ఈ రోజు కానీ రేపు కానీ కేంద్ర క్యాబినెట్ అయిన తర్వాత మాకు పిలుపు వస్తుందనేటువంటి ఆశాభావం కూడా ఉంది. ఖచ్చితంగా మేము సీఎం దగ్గర మన విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా ఆయన తెలియజేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఏది కార్యక్రమం అయినా విజయవంతం కావాలి అంటే పిడికిలి బిగిస్తేనే, ఐక్యత ఉంటేనే మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరము
కలిసికట్టుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా జిల్లా సాధించుకోవడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి పెద్దలు ఎంతో దూరం నుంచి వచ్చి మాకు రిలే నిర్వహించడంలో మీ సంఘీభావం ప్రకటించి మేము కూడా మీ వెనకొంటామని చెప్పినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నారు.